శారమ్మ గారు కూడా అబ్రహాం అంతటిని వాచ్ చేస్తే అని చేసేది ఏమీ లేదు. ఎందుకంటే అబ్రహాము గారి వైపు మాట్లాడే ఒక్కరు కూడా లేరు అక్కడ. ఒకవేళ వాళ్ళ అమ్మలు ఉన్నారనుకోండి, ఎప్పుడైనా కనీసం ఫోన్ అని చేసి, అమ్మ మరి శారమ్మ ఇలాగ అంటుంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదే అని చెప్పాడు కదా పాపం. అప్పుడు అమ్మ ఏం చెప్తుంది, అది అలా చెప్తుంది, చిన్న వయసు కదా, కంగారు పడుతుంది, నువ్వు అలాంటి చెడు నిర్ణయం తీసుకోకు, మీరు ఇక్కడికి వచ్చేయండి, ఎందుకు అక్కడ ఉంటే నీ బుర్ర తినేస్తుంది అంటదమ్మ. అంతేనా? అబ్రహాం ఏంటి ఎవరి మాట వినాలి? శారమ్మ మాట వినాలి. ఎదిరిస్తున్నాడు అనుకోండి, ఒకవేళ శారం వెళ్ళిపోతానంటదేమో, లేదా చచ్చిపోతానంటదేమో. ఒకవైపున శారమ్మ గారికి సమాధానం చెప్పలేక పోను దేవుడు పక్షంగా నిలబడదామని దేవుడు చేస్తాడు, కంగారు పడతాడంటే అప్పుడు ఏమంటది, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది దేవుడు చేస్తాడని బుర్ర పని చేస్తుంది అంటది ఆవిడ. అబ్రహాం దగ్గర సమాధానం లేదు, ఇంకా తప్పక లోబడవలసిన పరిస్థితి వచ్చింది. ఆ మాట విని హాగరు ద్వారా కనిన కుమారుని ద్వారా కుటుంబంలో గొడవలు తెచ్చేసుకున్నారు.